యాకోబును ఏర్పరచుకున్నాడు, ఇశ్రాయేలును ఏర్పరచుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబును ఏర్పరచుకున్నాడు, ఇశ్రాయేలును ఏర్పరచుకున్నాడు. ఇద్దరు ఎవరండి? ఇద్దరు ఎవరు? మరి ఎందుకు ఇద్దరు? హల్లెలూయా, హల్లెలూయా. మోసగాన్ని ఏర్పరచుకున్నాడు, పోరాడువాన్ని ఏర్పరచుకున్నాడు. ఆమేన్. ఎవరిని ఏర్పరచుకున్నాడు? మోసగాన్ని ఏర్పరచుకున్నాడు, పోరాడువాన్ని ఏర్పరచుకున్నాడు. ఇద్దరు ఉన్నారు, అందులో ఇద్దరు ఉన్నారు. కనుక దేవుడు ఇద్దరిని ఏర్పరచుకున్నాడు. మనమందరం మంచివారం కాదు, కానీ మనం మంచివారంగా మారుటకు దేవుడి వాక్యం మన మీద ప్రభావితం చూపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. మనం మంచివారం కావాలని దేవుడి వాక్యం మనల్ని ప్రేమిస్తుంది. మనం మేలైన దానిని ఎంచుకోవాలని దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని ఎంత ప్రేమిస్తూ ఆయన మనతో మాట్లాడుతున్నాడు, మనతో ముచ్చటిస్తున్నాడు. బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క పక్షపాతం కనబడుతుంది. దేవుని యొక్క నైతికత అంటే దేవుడు ఇక్కడ ఎలా కనబడుతున్నాడంటే ఒక విలన్గా కనబడుతున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి ప్రేమికుల బిడ్డలారా. ప్రజల మానవాళ్ళందరికీ కూడా ఎలా కనబడుతున్నాడంటే ఒక విలన్గా కనబడుతున్నాడు. ఏంటి ఆ విలనత్వం అంటే ప్రేమికుల బిడ్డలారా? ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించేటటువంటి విలువలు కనబడుతున్నాయి. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలుకు రాజ్యం కట్టబెట్టుటకు, ఇశ్రాయేలుకు వారికి ప్రజలను క్షేమంగా ఉంచుటకు ఆయన ఏం చేస్తున్నాడు? ఐగుప్తును గాయపరిచాడు, కానానును నష్టం చేశాడు. కానానులో ఉన్న వారు మనుషులు కాదా? ఐగుప్తులో ఉన్న వారు మనుషులు కాదా? మరి ఎందుకు దేవుడు కానానులను ద్వేషించాడు, ఐగుప్తులను ద్వేషించాడు? లోకంలో ఉన్నటువంటి చాలా రాజ్యాలను ఎందుకు వ్యతిరేకించాడు? ఇశ్రాయేలు మాత్రమే ఎందుకు దేవుడు పోషించాడు? హల్లెలూయా. ఎందుకు ఇశ్రాయేలు మాత్రమే దేవుడు ఏర్పరచుకున్నాడు? ఆయన ఏర్పరచుకున్న ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఈ విషయాన్ని మనం అందరం కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఎప్పుడు ఒక కోణములో ఆలోచన చేస్తున్నాడు అని అంటే దాని వెనకాల అతడు ఉద్దేశం చాలా గొప్పదై ఉంటుంది. అయితే నేను ఏర్పరచబడిన ప్రజలను గురించి ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఉద్దేశము ఏమని కనబడుతుందో మనకు అర్థం కావాలి. బిడ్డలారా, మన పరిశుద్ధ గ్రంథం నుంచి మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే భూమి మీద నలుగురే సృష్టించబడ్డారు. అప్పటికి ప్రారంభమైంది. నలుగురు ఎవరు అంటే ఆదాము, హవ్వ, కయ్యూను, హేబేలు. ఈ నలుగురు మాత్రమే ఉన్నారు. ఇందులోనే ఈ నలుగురిలోనే ప్రేమిన బిడ్డల అన్నదమ్ముల మధ్య కయ్యం స్టార్ట్ అయింది. ఏమిటా కయ్యం ప్రేమిన బిడ్డలారా? అన్న తమ్ముణ్ణి ఓర్వలేకపోతున్నాడు. అన్న తమ్ముణ్ణి ఓర్వలేకపోతున్నాడు. వాడి మంచితనాన్ని ఓర్వలేకపోతున్నాడు. అతడు చేసే పనులు ఓర్వలేకపోతున్నాడు. ఇది మనిషికున్న లక్షణం, మనిషికున్న గుణం. ఎలాంటిదంటే ప్రేమిన బిడ్డలారా, మన తోటి వ్యక్తి ఎవరైనా బాగుపడుతున్నాడంటే వాడిని చూసి ఓర్వలేరు. ప్రేమిన బిడ్డలారా, ఓర్చే మనస్తత్వము చాలా మందికి ఉండదు, తట్టుకోరు. కొంచెము ధనవంతులు కనబడిన తట్టుకోరు, కొంచెము ఆ మంచి తిండితో భోజనంతో సుఖంగా వాళ్ళు బ్రతుకుతుంటే తట్టుకోలేరు, చూసి ఓర్వలేని పరిస్థితి. అందుకే మనుషులో ఉన్న బలహీనత ఏంటంటే మనిషి హృదయం పశ్చాత్తాపము నొందాలి, మనిషి హృదయము మార్పు నొందాలి. ఆ మార్పు నొందాలి అని అంటే ప్రియమైన బిడ్డలారా, ఆ వ్యక్తిని మనము ద్వేషించడం కాదు, కానీ అతని కొరకు మనం ప్రార్థించాలి. ఇక్కడ మానవ జీవిత మనుగడలో మొట్టమొదటిగా కయ్యూను హేబేలు మధ్య ఏం జరిగింది చెప్పండి? ఒక సంఘర్షణ. ఏంట సంఘర్షణ? తమ్ముడు ఏం చేస్తున్నా, తమ్ముడిని అన్న ఏం చేస్తున్నాడు? వాస్తలేదు. హల్లెలూయా. ఎందుకు? తమ్ముడు మంచిగా ఉన్నాడు, దైవభక్తిలో ఉన్నాడు. అందుకే తమ్ముడిని చూసినప్పుడల్లా ఆదాము అమ్మకి చాలా సంబరం అనిపిస్తుంది. అవురా పెద్దోడా, రే బుద్ధి లేనోడా, తమ్ముడు చూసి నేర్చుకోరా. వాడు ఎంత చక్కగా చేస్తున్నాడు, వాడు ఎంత బాగున్నాడు, వాడు ఎంత మంచి ప్రార్థన చేస్తున్నాడు, ఎంత దేవుడికి భయభక్తి కలిగి ఉన్నాడు, చూసి నేర్చుకోరా అంటే ఎక్కడ మాడుతుంది చెప్పండి? ఎవరినైనా చూసి నేర్చుకోమని చెప్పి బిడ్డలారా మా అందరికీ ఏముడుతుంది చెప్పండి? రోగం పుడుతుంది. ఏమిటా రోగం? బిడ్డల ఆవేశం. అంటే నేను ఇంకోటి చూసి నేర్చుకోవాలని అంత దిగజారినా, అంత తెలివి తక్కువనా, అంత తెలివి లేదున్నా బిడ్డలారా అలాంటి ఊహించుకోమని చెప్తుందా? అతడు ఏమని చేశాడు? ఆ మంచిని జ్ఞాపకం చేసుకోమనంటే నేను తెలివి తక్కువనా, నేను అంటే తెలివి తక్కువడై అతను మంచోడయ్యాడా?
హల్లెలూయా. తెలివి తక్కువడే మంచోడయ్యాడా? దేవుని భక్తి కలిగి మంచోడయ్యాడా? దేవుని భక్తి కలిగి మంచోడయ్యాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ప్రియమైన బిడ్డలారా, ఆహా నా తమ్మునికి నేనేమైనా కావాలి అన్నా, నా తమ్ముడిని నేను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, వాడు నన్ను చూసి నేర్చుకోవాలి. కానీ నా తమ్ముడు చూసి నేను నేర్చుకునేది ఏమిటి? తక్కువ వాడిని చూసి ఎక్కువ వాడు ఎప్పుడు ఒప్పుకోడు ప్రియమైన బిడ్డలారా. తనకంటే తక్కువ వాడిని చూసి ప్రియమైన బిడ్డలారా ఎక్కువ వాడు ఒప్పుకోడు. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, ఒక సంబంధం చేయబడి ఆ సంబంధము ఎట్లాంటిదంటే ప్రియమైన బిడ్డలారా, మేన అత్త బిడ్డను ఇటిచ్చింది. ఏం జరిగింది చెప్పండి? మేనత్త బిడ్డను ఎవరికి ఇచ్చింది? తన తమ్ముని కొడుకు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు మేనత్త అంటే కొంచెం పెద్దది. ఇంట్లో మేనత్తకి పోస్ట్ ఏం చెప్పండి? పెద్దది. ఆమె పుట్టిన కొడుకులు కానీ బిడ్డలు కానీ ఎవరు చెప్పండి? పెద్దది. ఇప్పుడు ఈ అమ్మాయి ఎట్ చేయబడ్డది? తమ్ముని. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, మీరు నాకంటే తక్కువలు అంటారు. హల్లెలూయా. ఆ అమ్మాయి ఏమంటారు చెప్పండి? వాళ్ళ అమ్మాయి చెప్తాను, అరే నువ్వు ఇల్లంతా నీదే, వాళ్ళు నీ కాలకాడు ఉండాలంటారు. అత్త కాలకాడి పోతుంది. ఎప్పుడన్నా ఒప్పుకోగలుగుతుందా? హల్లెలూయా. అత్త ఒప్పుకోగలుగుతుందా? నువ్వు తమ్ముని కావచ్చు, నువ్వు ఎవరన్నా కావచ్చు, నా కొడుకు భార్య కనుక ఖచ్చితంగా నా మాట వినాల్సిందే అంటారు. అవును. హల్లెలూయా. హల్లెలూయా. ఇక డిఫరెంట్ వాట్స్ కనుక ప్రియమైన బిడ్డలారా, ఈ తక్కువ స్థాయిని ఆమె ఒప్పుకోకపోవడం వలన అక్కడ పెద్ద పంచాయతీ కొట్టి ఆ కుటుంబం విడిపోయింది. ఆ కుటుంబం ఏమైపోయింది? విడాకులు చేసుకున్నారు. ఎందుకు? ఫస్ట్ ఏమో కలిసి ఉన్నామని పెళ్లి చేసిన తర్వాత మొత్తం విడాకులు చేసుకున్నారు. ఎందుకు అంటే ప్రియమైన బిడ్డలారా, అది మోసగని సంగతి. హల్లెలూయా. కొంతమంది తమకంటే తక్కువగా ఉన్నవారు ఎక్కువగా ఉన్న వారి యొక్క స్థానము తక్కువ కాకూడదని వారి బిల్డప్కైనా నిలబడతారు. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి అతి కీలకమైనటువంటి సంగతి ఏమిటంటే ప్రియమైన బిడ్డలారా, ఇశ్రాయేలీయులను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పాటు ఎలా ఉన్నదో మొట్టమొదటి నుంచి ఆయన సంగతిని మనకు అర్థం చేస్తున్నాడు. ఒకసారి చదవండి ప్రియమైన బిడ్డలారా. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7వ వాక్యం. దేవా యెహోవా ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహామును ఏర్పరచుకొని తన ఒక ప్రత్యేక జనముగా నియమించి ఉన్నావు. ఆమేన్. అసలు నీ ఉద్దేశం ఏంటయ్యా? ఇప్పుడు నేను కయ్యోని ఏబేలు దగ్గర చెప్తున్నాను సంగతి అర్థం చేసుకోండి ప్రియమైన బిడ్డలారా. ఇక్కడ తమ్ముని ఓర్వలేని అన్న ఈ పరిస్థితులు కొనసాగుతున్నాయి. సత్క్రియ చేసుకో బాబు అంటే చేసుకోలేను అన్నాడు. కనుక అతను ఏమైపోయాడు చెప్పండి? దేశ దిమ్మరై తిరగడం ప్రారంభించాడు. ఈ లోపల జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, ప్రజలందరూ కూడా తమకు నచ్చినట్లు, ఇప్పుడు కయ్యోనుకు పుట్టినటువంటి వంశావళంతా కూడా తమకు నచ్చినట్లు జీవించడం ప్రారంభమైంది. ప్రియమైన బిడ్డలారా, అలా జీవిస్తూ ఆ వంశమంతా కూడా ఎలాంటి పాపంలోకి వెళ్ళిపోయిందంటే, కయ్యోను 700 పాపం చేస్తే ప్రియమైన బిడ్డలారా ఈ యొక్క వంశావళి చేసిన పాపం ఎంత తెలుసా? 77 పాపం చేశాడట. కయ్యోను ఎంత చేశాడు? 700 పాపమే చేశాడు. కానీ వాళ్ళ వంశావళి ఎంత పాపం చేసి చెప్పండి? అంటే పర్సెంటేజ్ బాగానే పెరిగింది. పర్లేదంటారా? అది పర్సెంటేజ్ చాలా ఎక్కువైపోయింది. అసలే 77 మార్లు చేసిన పాపాన్ని బట్టే 700 పాపం బట్టే కయ్యోను తల్లకిందులు అయిపోయాడు. కానీ వాళ్ళ వంశావళంతా చేసినటువంటి పాప క్రియ అంతా కూడా ఎంత అయిపోయింది చెప్పండి? 77 అయిపోయింది. ఇప్పుడు ఈ శిక్ష ఎంత భయంకరమైనది చెప్పండి. వీరు అసలు ఎవరికి మోడల్ ఉంటున్నారు? అసలు ఎవరు వీరికి ఏం నేర్పించాలనుకుంటున్నారు? ఎవరి సరిహద్దుల్లో వీరు లేరు. దేవుని సరిహద్దే వారికి లేదు. దేవుని నడిపింపే వారికి లేదు. ప్రియమైన బిడ్డలారా, వారు ఎందుకు వారికి లేదు అంటే, మనకు ఆదికాండం 4వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా ఓ దేవుని సన్నిధి నుంచి ఏమైపోయారు చెప్పండి? వెడలిపోయారు. దేవుని సన్నిధికి దూరంగా ఉన్నారు. దేవుని
సన్నిధికి బయట జీవిస్తున్నారు ప్రియమైన బిడ్డలారా. అలా బయట జీవిస్తున్న వారికి ఇప్పుడు ఒక పాఠం నేర్పించాలనుకున్నాడు నా ప్రభు. ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇక భూమిని తీసేస్తాను, భూమిని తీసేస్తాను, తీసేసి కొత్త జనాన్ని ప్రారంభిస్తాను. ఈ కొత్త జనం ప్రారంభమైనప్పుడు అప్పుడు నేను ఒక ప్లాన్ చేస్తాను. హల్లెలూయా. ఏంటి ఆ ప్లాన్ అంటే ప్రియమైన మోడల్, ఒక ప్రత్యేకమైన ఒక ప్రజలు తీసుకుంటాను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఎదుగుచున్న ఈ ప్రజలందరికీ ఆ ప్రజలు ఒక మాదిరిగా ఉన్నట్లుగా నేను వారిని తయారు చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడకు రాని చెట్టు, ఫలించని చెట్టు, అది నరికివేయమని యజమానుడు పలుమార్లు అతనికి చెబుతూ ఉంటే అతడు బతిమిలాడి, ఈ ఒక్క సంవత్సరము ఆగండయ్యా అని దాన్ని ఆపి దీన్ని నేను బాగు చేస్తాను, చేసిన తర్వాత మళ్ళీ అదే తప్పు చేస్తే నేను దాన్ని నరికివేస్తాను. అది యేసయ్య రెండవ రాకడి ఒక ఉపమానం. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నా ప్రభువు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? ఒక మోడల్గా ఉండాలి, ఒక ప్రత్యేకమైన ఒక జనాంగాన్ని దేవుడు సిద్ధపరచడం జరుగుతుంది, ఏర్పరచడం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నా దేవుడిని తీసుకున్న నిర్ణయం చెప్పండి, ఏర్పరచడం. ఇప్పుడు ఒకరిని ఏర్పరచుకున్నాడు ఫస్ట్గా స్టార్టింగ్. ఎవరతను? అబ్రహాము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక అబ్రహామును దేవుడు ఏర్పరచుకొని అబ్రహాము యొక్క సంతానంలోని వచ్చి ప్రతి ఒక్కరిని ఏర్పరచుకొని వారికి నా ఆజ్ఞలు ఇచ్చి, వారికి నేను దేవుడినై ఉండి, వారికి నేనే తండ్రినై ఉండి, వారిని కాపాడి, వారికి స్నేహితుడినై, వారిని అన్ని విధాలుగా నేను ముందుకు నడిపిస్తాను. ఆమేన్. హల్లెలూయా. వారిని ప్రత్యేకంగా నేను అన్ని విషయాల్లో వారికి నేను తోడై ఉంటాను, వారికి నేను దేవుడినై ఉంటాను. ఎందుకో తెలుసా? వస్తున్నటువంటి జనము ఏం చేస్తున్నారు తెలుసా? తమకు నచ్చిన దేవతలను అనుసరించడం ప్రారంభిస్తున్నారు. అందుకే ఆయనకు చాలా వేదన. అందుకే 135వ కీర్తనలో మనము చూస్తున్నటువంటి ఆ లేఖనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన బిడ్డలారా, 14వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును. యెహోవా తన ప్రజలకు ఏం తీర్చునట? న్యాయము తీర్చును. తన సేవకులను బట్టి ఆయన సంతాపము నొందును. అన్యజనుల విగ్రహములు అవి వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండి పలకవు, చూడవు, వినవు, ఊపిరి లేశమైనను వాటిని చేయవారు, వాటి అందు నమ్మిక వచ్చు వారందరూ వాటితో సమానులు. హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, ఇదే 115వ కీర్తన ప్రియమైన బిడ్డలారా 4వ చరణం చదవండి. ప్రియమైన బిడ్డలారా 115వ కీర్తన 4వ చరణం నుండి చదవండి. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనిషి చేతి పనులు, వాటికి నోరుండి పలకవు, కళ్ళు నుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కు నుండి వాసన చూడవు, చేతుల నుండి ముట్టుకొనవు, పాదముల నుండి నడవవు, మాటలాడవు, వాటిని చేయవారు, వాటి అందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై నేను నా వంటి వారిని తయారు చేయాలనుకుంటున్నాను. ఆమేన్. నా పోలిక చొప్పున నేను నరులను చేశాను, కానీ నేను పనికి మాలిన ఆ విగ్రహముల పోలిక చొప్పున నేను నరులను చేయలేదు. నేను నాలాగా చేయాలనుకుంటున్నాను, నా వలె ఉండాలనుకుంటున్నాను. అయితే అప్పటికి విగ్రహారాధన అనేది అది కొనసాగుతూనే ఉంటుంది. ఇంటి విగ్రహారాధన స్థితిని దేవుడు ఓర్వచాలని, దేవుని కోపమని, దేవుని ఆక్రోశమని, కనుక ఆయన సహించలేనిది ఏమిటి అంటే ప్రియమైన బిడ్డలారా, ఏంటి చెప్పండి? ఏంటి? విగ్రహారాధన. కనుక ఈరోజు ఆ విగ్రహారాధనను దేవుడు ఏం చేస్తున్నాడు? ధృవీకరిస్తున్నాడు. అందుకే ఆయన ఏమంటున్నాడు అంటే అవి కేవలం వట్టివి. అంటే మనుషులు ఒప్పుకుంటలేరు. మనుషులు ఎలాంటి స్థితికి ఎలాంటి పరిస్థితికి దిగజారంటే ప్రేమికులు బిడ్డలారా, మనం ఇప్పుడు గుడికి పోతున్నామండి. పోయేటప్పుడు మనకు అక్కడ ఏదన్నా ఒకటి ఉంటేనే కదా మనం మొక్కడానికి అవకాశం ఉంటుందని నమ్మే స్థాయికి దిగజారి. హల్లెలూయా. ఇక్కడ ఏదో ఉండాలి, ఆ ఉన్నదానికి ఏదో కొట్టి రావాలి,
ఏదో అర్పించి రావాలి అనేది వారికి కలిగినటువంటి విధానం. కానీ దేవుడు ఏమంటుందంటే, నేను ఆత్మస్వరూపిణై ఉన్నాను, నన్ను ఆరాధించువాను పూర్ణాత్మతోను పూర్ణ బలముతోను పూర్ణ శక్తితోను పూర్ణ బలము గలవారై నన్ను ఆరాధించాలి, హల్లెలూయా, నన్ను సేవించాలి. ఇది ఆయన కోరుకుంటున్నాడు. అందుకే నా ప్రభు కోపం ఎలా ఉన్నదంటే, నా ప్రజలను చూచి ఈ మానవాళి అందరి ప్రజలందరూ కూడా మారాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే నేను ఒక ప్రత్యేకమైన జనాంగమును ఏర్పరిచాను. ఆమేన్, హల్లెలూయా. నేను ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని ఏర్పరిచాను. వారు ఇప్పుడు ప్రత్యేకమైన వారు. ఇప్పుడు వారు నన్ను అనుసరిస్తున్నవారు. వారు అనుసరిస్తున్న స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే, ప్రియమైన బిడ్డలారా, వాళ్ళను పట్టుకొని ఈదడానికి నా ప్రభువుకు కలిగిన గాయాలు సామాన్యమైనవి కాదు. నిజమే ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధంగా జీవించడం అంటే చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. అవునంటారా కాదంటారా? చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. మనం బాగుండాలని మనం కోరుకున్నా మన చుట్టూన్న వాళ్ళు మనల్ని బాగుండాలని కోరుకోరు. కనుక మనల్ని ఎప్పుడు పాడు చేయాలనుకుంటూ ఉంటారు, మనల్ని ఎప్పుడు తప్పించాలనుకుంటూ ఉంటారు, మనల్ని ఎప్పుడు మంచివారిగా ఉండనివ్వకుండా చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కనుక ఆ సమాజంలో మనం ఉన్నాం. ఇప్పుడు చూడండి ప్రియమైన బిడ్డలారా, దేవుడు వాక్యం చదివిస్తుంది, నేను ఎప్పుడు పక్షపాతిని కాదు, నేను విలని కాదు అంటున్నాడు ఆయన. నేను ఆ ప్రజలను శిక్షించడానికి గల మూల కారణం ఉంది. ఇదిగో నేను ఐగుప్తును శిక్షించడానికి మూల కారణం ఉంది. వారు ఈ లోక సంబంధమైన అన్య దేవతలను అనుసరించడము నచ్చలు కనుక నేను వారిని అసహించుకుంటున్నాను. ఎందుకంటే కానానీయులు ఎలాంటి వారు తెలుసా ప్రియమైన బిడ్డలారా? వాయు వరుస లేని వారట. భయంకరమైన మాట ప్రియమైన బిడ్డలారా, వాయు వరుస లేనటువంటి వారు ఎవరు చెప్పండి? కానానీయులు. అంత ఘోరమైన స్థితి, అంత దిగజారుడు స్థితిలో వారు ఉన్నారు కనుక దేవుడు వారిని అసహించుకొని వికృత చర్యలను చూసి ఆ ప్రాంతమే ఏం చేస్తుందట? కక్కి వేయాలనుకుంటుందట వాళ్ళని బయటికి. అంటే ప్రాంతమే అలాగనుకుంటుందంటే ఇప్పుడు దేవుడు వెళ్ళగొట్టుట్లో న్యాయం ఉందా లేదా? దేవుడు ఏం చేయాలనుకుంటుందంటే, మనకి ఒక్కసారి సరిగ్గా అర్థమయ్యేటట్టుగా నేను ఒక్క మాటతో ముగిస్తున్నాను, అర్థం చేసుకోండి. ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలకి లేదా మన కుటుంబానికి మన పిల్లలకి ఏం చెప్తా ఉంటాం అంటే, గాయని చూసి నేర్చుకోరా అంటే, అవునా కదా? ఎవరు చూసి నేర్చుకో? వాళ్ళు చూసి నేర్చుకో. ఎంత మంచిగా పని చేస్తున్నాడు, ఎంత మంచిగా ఇంట్లో అన్ని విధాలు ఎంత గడుస్తున్నాడు, వాళ్ళు ఎంతున్నాడు, నువ్వు ఎంతున్నావు, వాళ్ళు అంటారు. అలాగే దేవుడు ఇశ్రాయేలును పెట్టాడు. అప్పుడు ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ ఇశ్రాయేలును చూసి నేర్చుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు చూసి, ఎందుకంటే వారికి విగ్రహం లేదు, వారికి ఈ లోకంలో ఆచారం లేవు, కానీ వారు ప్రపంచమును తల్లకిందులు చేయగలిగినటువంటి దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఆమేన్. వారిని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, ఆయన పక్షపాతై కాదు ప్రియమైన బిడ్డలారా, మనకు ఒక రోల్ మోడల్గా ఉండుటకు, మనకు ఒక జ్ఞానం కలుగుటకు, మనకు అసలు దేవుడు అంటే ఎవరో తెలియటకు ఆ ప్రజలను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నిన్ను నన్ను కూడా అదే విధంగా ఏర్పరచుకున్నాడు. నీవు ఈ లోకానికి వేరే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను జ్ఞానవంతులను ఏర్పరచుకోలేదు, గొప్ప కులస్తులను ఏర్పరచుకోలేదు, ధనవంతులను ఏర్పరచుకోలేదు, జ్ఞానం గల వారిని ఏర్పరచుకోలేదు. నేను వేది వారిని, అజ్ఞానులను, పనికి మాలిన వారిని నేను ఏర్పరచుకున్నాను. హల్లెలూయా. ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రియమైన బిడ్డలారా, ఈ రోజు నీ స్థితి చాలా బలహీనమై ఉండవచ్చు, కానీ నా ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఈ లోకమునకు వేరే ఉన్నటువంటి బిడ్డగా నువ్వు జీవించాలి. నీవు ఒక ప్రత్యేకమైన తాను ఏరుకున్న స్థితిలో ఉండాలి. ఆయన నిన్ను ఏర్పన్నాడు, ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఫలాలు అన్ని షాపులో ఉన్నాయండి, అన్ని నిగనిగలాడుతున్నాయి, అయినా వెళ్ళి ఈ పండే కావాలి, ఈ కాయే కావాలి, ఈ రసమే కావాలని కొనుక్కుంటావే. నా ప్రభువు కూడా ఏం చేస్తుందో చెప్పండి, నీవు కావాలని నిన్ను ప్రత్యేకంగా తీసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు కావాలని నిన్ను ప్రత్యేకంగా తీసుకున్నాడు కనుక నిన్ను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు లోకానికి వేరుగా ఉంటావని నిన్ను నమ్మాడు. మరి ఈరోజు నీవు ఆ నమ్మకాన్ని నిలబెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నువ్వు నమ్మకాన్ని నిలబెట్టకపోతే ప్రియమైన బిడ్డలారా, జరిగే విపత్తు ఏంటో తెలుసా? ఆయన మన మీద కోపపడుతూనే ఉంటాడు. హల్లెలూయా.
దేవుని కోపం ఎలా ఉంటుంది తెలుసా ప్రియమైన బిడ్డలారా? మనం ఎన్ని పనులు చేసినా సిరిగిపోయిన సంచే, మనం ఎంత సంపాదించినా సిరిగిపోయిన సంచే. గుర్తుపెట్టుకో, దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా నువ్వు ఎంత ప్రయాసపడ్డా చిరిగిపోయిన సంచి. అంటే నువ్వు తీసుకొచ్చినవన్నీ సంచులు చిరిగిపోయిన సంచులు ఏమైతే చెప్పండి ఉంటాయి. అందులో చిరిగిపోయిన సంచులో కింద అడిగి చిరిగిపోయింది, పైన మాత్రం మంచిగా ఈ పట్టుకోవడానికి బాగానే ఉంది. కానీ విషయం ఏంటంటే కింద ఏం లేదు చెప్పండి, అడుగు చిరిగిపోయింది. ఇప్పుడు అందరూ అన్ని ఎత్తాలో, కానీ నువ్వు వస్తున్న దారిలో ఏమైపోయినాయి? ఒకటని ఉంది, అందులో లేదు. కనుక నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన ఏమని సెలవిస్తున్నాడు? ఒకసారి ఆ మాట చదివి ముగింపులోకి వెళ్ళిపోదాం ప్రియమైన బిడ్డలారా. ఆదికాండము 12వ అధ్యాయం 2వ వాక్యం. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వాక్యం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేది. ఆమేన్, హల్లెలూయా. ఇది నీ క్యారెక్టర్, ఇది నీ దేవుని చిత్తం, దేవుడు నీ పట్ల ఉన్న ప్రణాళిక. నీవు అనేకుల దృష్టికి గొప్పవాడిగా, నీవు ఆశీర్వదించబడిన వాడిగా ఉండాలి. ఆమేన్, అది దేవుని చిత్తం. కానీ నీవేమో అది అర్థం చేసుకుంటలేవు. నేను రక్షణ పొందుకున్నాను, నాకు రోగం వచ్చింది, నేను ప్రభు దగ్గరికి వచ్చాను, బాగుపడ్డాను, ఇప్పుడు దేవుడు నన్ను బాగు చేశాడు, ఇప్పుడు నా పనులు నేను చేసుకుంటాను, నా జీవితం మీద నేను జీవిస్తాను. ఇంతకుముందు మనం మొన్న చదువుకున్నట్టుగా ప్రియమైన బిడ్డలారా, మినిమం నాకు పేరు పెట్టు, నా అన్నం నేను తింటాను, నా బట్ట నేను కట్టుకుంటాను అనే స్థితిలోకి దిగజారకూడదు ప్రియమైన బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. నా బ్రతికేనే బ్రతుకుతాను, కేవలం నాకు క్రైస్తవుడు అని పేరు మాత్రం నా ఇంటికి పెట్టు అంటే కుదరదు ప్రియమైన బిడ్డలారా. నీవు క్రైస్తవుడు అయినందుకు, దేవుని బిడ్డ అయినందుకు, నువ్వు ఏర్పాటు చేయబడినందుకు ఆయన ఏ ఆజ్ఞలైతే నీకు ఇచ్చాడు వాటిని అనుసరించడమే మన విధిగా, మన ప్రణాళికగా, దేవుడు మనకు అప్పగించినటువంటి ఆజ్ఞగా మనం స్వీకరించి ఆ మోడల్గా మనం ముందుకు వెళదాం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు లోకమునకు మనల్ని వేరు చేసి ఉన్నాడు, మనము లోకమునకు ఉప్పు వెలుగు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మనల్ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పాట్లో నేనున్నాను. నేను లోకములో కలిసేవాడిని కాదు. నా ఇశ్రాయేలు దేవుడు ఏర్పరచుకున్న ఉద్దేశం అది, నన్ను ఏర్పరచుకున్న ఉద్దేశం కూడా అది. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. ఇక నేను లోకంలో ఉన్న స్థితులకు, పరిస్థితులకు లొంగిపోయేవాడిని కాదు, ఆశలకు లొంగిపోయేవాడిని కాదు, ఆకర్షించబడేవాడిని కాదు. లోకంలో ఉన్నటువంటి ఇప్పుడు కనబడుతున్నటువంటి పరిస్థితులకు నేను వట్టిగా చాలిపోయే స్థితి నాకు లేదు. నేను ప్రభు కొరకు ఏర్పరచబడ్డాను. ఆమేన్. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి అయిన మా తండ్రి, అయ్యా నన్ను ఏర్పరచుకున్నావు, నన్ను పిలుచుకున్నావు. అయ్యా నీవు ఒక ప్రత్యేకమైన జనముగా అబ్రహాము నుండి ప్రారంభించుకుని గొప్ప జనముగా ఆశీర్వదించబడి వారిగా ఉండాలని, ఈ లోకానికి ఒక మాదిరి చూపాలని, ఈ లోకానికి ఒక మార్గం చూపాలని, ఈ లోకమునకు ఇదిగో నీ విలువైన విషయాలు అర్థం కావాలని, నీవెవరో దేవుడవై సృష్టికర్తవై ఉన్నావని, నీవు ఆ సృష్టికర్తమైన దేవుడవని ఈ లోకమునకు బయలుదేరినట్లుగా ఏ జనమునకు ఇలాగున చేయలేదు. నీవు చేసిన కార్యములు ఏ జనమునకు ఇలాగున చేయలేదు ప్రభువా. కేవలము నీ బిడ్డలకు మాత్రమే చేసి ఉన్నావు. అయ్యా తండ్రి, ఆయన ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ కానీ విని ఎరగని అద్భుతాలను కళ్ళారా చూశారు ప్రభువా. నా తండ్రి, నాయన ఈ లోకమును బట్టి మేము భరసిపోక ప్రభువా, నీ వాక్యమును బట్టి నడుచుటకు నీ కృప దయచేయి. యేసయ్యా, నన్ను ఏర్పరచుకున్నావు. నాలో పాపము ఉండకూడదని, నాలో ఏ పొరపాటు కనబడకూడదని, నేను మంచివాడిగా ఉండాలని నన్ను ఏర్పరచుకున్నావు. అయితే ఈ లోకము నన్ను ఆకర్షించుచున్నది ప్రభువా, దానిలో నుండి నన్ను తప్పించుము, దానిలో నుండి నన్ను విడిపించుము. నీవు ఇష్టమైన కోరుకున్న పాత్రగా నన్ను ఉండనివ్వు ప్రభువా. నీ సహాయం నాకు దయచేయి ప్రభువా. అయ్యా, నీ సహాయమును నాకు దయచేయి ప్రభువా. అయ్యా, నీ కొరకు మమ్మల్ని ఏర్పరచుకున్న తండ్రి, నీకు స్తోత్రములు యేసయ్యా. నీ బలమైన కార్యమును మా యందు జరిగించుకొని ప్రతి బిడ్డకు ప్రభువా మీ దయగల చేతికి అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుని నీ నామమును హెచ్చిస్తూ
యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవదేవుని కరుణ నువ్వు పొందకుండా తప్పిపోదువేమో, చేదైన వేరు మొలిచినందున. శుద్ధమైన అంతరంగ స్వభావమును కోరునది పరలోకపు తండ్రి ఒక్క శిక్షణ. పరిశుద్ధత లేకుండా